రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సంబంధించి కూడా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 11 అంటే రేపు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకైతే బయలుదేరారు. మనం చూసుకోవచ్చు రేపు ఉదయం 7 గంటలకైతే పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. 5 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారికి ఓటు వేసే వరకు కూడా అధికారులు అయితే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆ బాక్సులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తారు. ఫిబ్రవరి 13th రోజు అయితే కౌంటింగ్ నిర్వహించున్నారు. 13th రోజు ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు కూడా పూర్తి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కూడా పోలీస్ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ ఏరియాలో 144 సెక్షన్ అయితే విధించనున్నారు. ఆ పోలింగ్ ఏరియాకి సంబంధించి కూడా 100 మీటర్ల లోపు ఎవరు కూడా గుమికూడి ఉండకూడదని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టం చేశారు. అలా ఉన్నట్లయితే పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. మనం చూసుకోవచ్చు మున్సిపల్ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లు అయితే రేపు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం అయితే ఉంది. అయితే కొన్ని చోట్ల బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పలు మున్సిపాలిటీల్లో అంటే ఈ నిజామాబాద్, కరీంనగర్ వచ్చేసి కార్పొరేషన్, అలాగే పలు మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. కొన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా సర్వేలు అయితే చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉన్నట్లయితే సర్వే సంస్థలు చెప్తున్నాయి.